అందరికీ నమస్కారం అండి. ఈరోజు నేను కేఎల్పురం మా బ్రదర్ నాగభూషణ్ రావు అడ్వకేట్ ఇంటికి వచ్చాను. వస్తే మా వదిన గారు ప్రముఖ రచయిత్రి చల్లపల్లి శ్యామల గారు ఒక అమ్మాయిని పరిచయం చేశారు. నేను వచ్చిన టైంకి అమ్మాయి ఉండడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఆ అమ్మాయి వాళ్ళ నాన్నగారు కూడా ఇప్పుడు మన వీడియోలో కనిపిస్తున్నారు మీకు. అయితే నేను ఇప్పుడు దాకా నా యూట్యూబ్ ఛానల్లో సుమారు 550 వీడియోలు అప్లోడ్ చేసినా కూడా ఎప్పుడు స్పోర్ట్స్ అండ్ గేమ్స్ గురించి ఏ వీడియో కూడా పెట్టినట్టుగా ఎవరిని ఇంటర్వ్యూ చేసినట్టుగా అయితే నాకు గుర్తులేదు. మరి ఈ అమ్మాయి సాయి జాహ్నవి కర్రోతు, వీళ్ళు విజయనగరం. వాళ్ళ నాన్నగారు మీ పేరండి? కర్రోతు నరసింహరావు గారు. అయితే ఈ అమ్మాయి స్పోర్ట్స్ అంటే ఇండోర్ గేము, ఆ గేమ్లో చాలా బాగా రాణించింది. తక్కువ టైంలోనే తర్ఫీదు పొంది మంచి ఇంటర్నేషనల్ గేమ్ వరకు వచ్చింది. కాబట్టి ఆ అమ్మాయి సక్సెస్ని ఆ అమ్మాయినే అడిగి తెలుసుకుందాం. చెప్పమ్మా, నువ్వు ఎప్పటి నుంచి ఇది నేర్చుకుంటున్నావు? నేను 4 ఇయర్స్ నుండి నేర్చుకుంటున్నాను సార్. 4 ఇయర్స్ నుంచి. నీకు అసలు ఈ చెస్ నేర్చుకుందని ఎందుకు అనిపించింది? కరోనాలో ఖాళీగా ఉండేవాళ్ళం ఇంట్లో. అమ్మ టీవీ చూడకుండా ఏమైనా గేమ్ నేర్చుకోండి అంటే చెస్ ఎంచుకున్నాం. చెస్ని ఫోన్లో ఆడేదాన్ని. తర్వాత స్కూల్కి వెళ్ళాక నాకు కోచ్ వచ్చారు, వెంకటేష్ గారని. ఆ సార్ వచ్చి ఎవరైనా చెస్కి ఇంట్రెస్ట్ ఉంటే రండి అంటే అప్పుడు ఆ సారే నాకు ఇప్పటి వరకు నేర్పించారు. తర్వాత మా అన్నయ్య ప్రసాద్ అని, మా అన్నయ్య అన్ని నాకు నేర్పించారు. కజిన్ పెద్దమ్మ వాళ్ళ కూతురు, పెద్దమ్మ వాళ్ళ కొడుకు. అన్నయ్య అన్ని నేర్పించాడు. ఇప్పటికి నాకు ఏ టోర్నమెంట్ అన్నా కూడా అన్నయ్య నాతో పాటు తోడుగా వస్తాడు. అన్నయ్య వస్తే నేను ఏ గేమ్ అయినా విన్ అవుతాను. ఇప్పటికి వచ్చి నేను ఏ టోర్నమెంట్ ఓడిపోలేదు. ఇప్పుడు ఎన్ని పార్టిసిపేట్ చేసి ఉంటాను? డిస్ట్రిక్ట్, స్టేట్ చాలా చేశాను సార్. చాలా అంటే ఇంచుమించు ఎన్ని ఉంటాయమ్మా? ఒక 30 చేసి ఉంటాను. 30. బట్టి పై ఊర్లు కూడా వెళ్తుంటారు కదా, మరి ట్రావెలింగ్ ఎక్స్పెన్స్ అంతా ఎవరిస్తారు? అంతా మందే సార్. ఒకవేళ కాలేజ్ తరపున వెళ్తే కాలేజ్ వాళ్ళు పెడతారు, లేదంటే మేమే పెట్టుకుంటాం ఇండివిజువల్గా. మీ నాన్నగారు కొంచెం స్తోమత ఉందా? పెట్టే స్తోమత తక్కువ అంటావా? మొమెంట్ పడక ఉన్నదన్నట్టు చెప్పాలి. ఓకే. తర్వాత ఇప్పుడు నువ్వేం చదువుతున్నావు అమ్మా? డిప్లొమా సెకండ్ ఇయర్ చదువుతున్నా. ఎక్కడ? భీమిలి గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఫర్ ఉమెన్స్, భీమిలిపట్నంలో. అక్కడ మీ స్టూడెంట్స్ కానీ లేకపోతే నీకు తెలిసిన మీ ఫ్రెండ్స్ పేరెంట్స్ కానీ లేకపోతే కాలేజీ వాళ్ళు కానీ ఎవరైనా మీకు ఎంకరేజ్మెంట్ ఉందా దీనికి? అంటే మా సార్స్ ఎంకరేజ్ బాగా చేస్తారు సార్. ఎవరు మీ సార్ అంటే? రాకేష్ సారు, కోటిరెడ్డి సారు. వాళ్ళు ఏంటి మీ ఫ్యాకల్టీయా? ఫ్యాకల్టీ. వాళ్ళు బాగానే చేస్తారు. తర్వాత ఇంకా నువ్వు ఇప్పుడు దాకా ఏం సాధించావు చెప్పమ్మా? నేను ఇప్పుడు మొన్న మార్చ్ 13-14 అయిన సౌత్ జోన్లోని ఫస్ట్ ప్లేస్ కొట్టాను. బెస్ట్ ప్లేయర్ కింద అవార్డు తీసుకున్నాను. ఎక్కడ? కేరళలో అయింది. కేరళలో జరిగిన సౌత్ జోన్కి నేను సెలెక్ట్ అయ్యాను. తిరుపతిలో ఆడాను నా లాస్ట్ మంత్. ఇప్పుడు మార్చ్ 13-14 జరిగిన సౌత్ జోన్లోని ఫస్ట్ ప్లేస్ కొట్టాను. నేషనల్స్లో బెస్ట్ ప్లేయర్ కింద అవార్డు తీసుకున్నాను. అబ్బో, దీనికి మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? మీ పాప చదువులో బాగా రాణించి ఐఏఎస్ ఐపీఎస్ అలా ఆడదావాలనుకుంటున్నారా, లేదంటే ఈ స్పోర్ట్స్లో బాగా రాణించాలనుకున్నారు? గేమ్స్ బాగా రాణించి నా అప్పుడు ఈవిడ 10 మందిని తయారు చేస్తూ ఒక విజయనగరం జిల్లాలో మంచి పేరు ప్రఖ్యాతులు. అవునవును. మరి నువ్వు గవర్నమెంట్ వాళ్ళ దృష్టిలో పడ్డావేంటమ్మా ఇప్పటిదాకా? మన సీఎం గారి దృష్టిలో కానీ లేదా మన కొండపల్లి శ్రీనివాస్ మినిస్టర్ గారి దృష్టిలో కానీ? అబ్బో, వెరీ గుడ్. కొండపల్లి శ్రీనివాస్ గారు అందరిని సపోర్ట్ చేస్తుంటారు అతను ఇలాంటి వాటికి. అయితే అంటే అతను ఇచ్చారా లేకపోతే గవర్నమెంట్ ఇచ్చిందా? ఆ ప్రైజ్ ఎవరు ఇచ్చారు? అతని చేతుల ద్వారా అందుకున్నావు అంటే ఏ సందర్భంలో తీసుకున్నావు? అది లాస్ట్ ఇయర్ నేను స్టేట్ ఫస్ట్ ప్లేస్ కొట్టినప్పుడు. అబ్బో, వెరీ ఆగస్ట్ 15 అంటే అలాగేదో ఉంటుండే. అలా కాదు. ఆ ప్రైజ్ వెన్యూ ఎక్కడమ్మా? ఎక్కడ ఇచ్చారు? ప్లేస్ ఎక్కడ? అది వైజాగ్లో కంచరపాలెంలో అక్కడ ఇచ్చారు మినిస్టర్ గారు. మినిస్టర్ గారు ఇచ్చింది అక్కడ వచ్చింది, ఇక్కడ ఇచ్చారు మినిస్టర్ గారు నీకు. ఓకే. పోనీ ఇంకెవరైనా నీకు గవర్నమెంట్ తరపున ప్రజాప్రతినిధులు కానీ లేకపోతే ఇంకెవరైనా నీకేమైనా హామీ ఇచ్చారా? నేను మీ వెనకాతలు ఉన్నానమ్మా, నువ్వు ఎంత ఖర్చుకైనా నువ్వు జంకకు, మీకు ఖర్చు కూడా అవుతుంటుంది కదా దీనికి. ఖర్చు అంటే డెవలప్ అవ్వాలంటే ఖర్చు ఏ రూపంలో నీకు ఖర్చు అవుతుందమ్మా? నువ్వు ఇంకా బాగా స్థాయికి రావాలంటే దానికి కోచింగ్ తీసుకోవాలి సార్. మంత్లీ ఒక 20,000 అలా అవుతుంది. 20,000 మంత్లీ ఉన్న ఆ గడుల్లో నేర్చుకోవడానికి? అబ్బా, మంత్లీ ఒక 20,000 అవుతుంది. మనం ఒక టోర్నమెంట్కి అఫీషియల్గా వెళ్ళాము అంటే దాని ఎంట్రీ ఫీజు ఉంటుంది. ఎంట్రీ ఫీజు కట్టాలి. ఒకవేళ వేరే డిస్ట్రిక్ట్ కానీ వేరే స్టేట్కి కానీ వెళ్ళామంటే ట్రావెలింగ్ ఛార్జెస్, ఫుడ్కి, అన్నిటికి ప్లేయర్స్ పెట్టుకోవాలి సార్. మనం పెట్టుకోవాలి. మీ సొంత ఊరు ఏదమ్మా? అంటే ఇప్పుడు మీ నాన్నగారు సొంత ఊరు ఏ ఊరు? మరువాడ కొత్త వలస. మరువాడ కొత్త వలస. ఓకే. మీ అమ్మగారిది?
మా అమ్మగారిది ఇక్కడ విజయనగరం సార్. విజయనగరం. మీ అమ్మగారి తాలూకా చుట్టుపక్కల ఈ విజయనగరం వాళ్ళు మీ నాన్నగారి చుట్టుపక్కల గ్రామస్తులు అందరికి కూడా నువ్వు ఈ రేంజ్కి వచ్చావని తెలుసా? తెలుసు. అందరు కనిపించినప్పుడు ఫోటోలు తీసుకుంటుంటారు నీతోటి. ఇంకా అంతవరకు వెళ్ళలేదు అంటాను. తెలియదు కొంతమందికి ఇంకా చెస్ అంటే. మొన్న తెలుసు. పోనీ ఎనియో చాలా మంచి స్థాయికి వెళ్ళావు. అయితే నువ్వు ప్రభుత్వం నుంచి ఏం కోరుకున్నావు అమ్మా? ఈ వీడియో కానీ మన చంద్రబాబు నాయుడు గారు కానీ మళ్ళీ కొండపల్లి శ్రీనివాస్ గారు కానీ చూస్తే, మన జిల్లా కలెక్టర్ గారు కానీ కొంచెం సపోర్ట్ ఇచ్చి నాకు ఫైనాన్షియల్ గా అమౌంట్ ఇస్తే బెటర్ అని నేను అనుకుంటున్నాను. అనుకుంటున్నావు అంటే మరి నీ ఫోన్ నెంబర్ చెప్పి ఇప్పుడు క్లియర్ అందరికి అర్థమైనట్టుగా. 8978125477 సార్. మా నాన్నగారి నంబర్ అది. ఇంకో నెంబర్ ఉందా? ఒక నెంబర్ అమ్మ నంబర్ ఉంది 9440861740. మళ్ళీ చెప్పు, స్లోగా చెప్పమ్మా. రెండు నెంబర్ 9440861740. ఓకే. నీ గురించి ఎప్పుడైనా పేపర్లో పడిందా? ఏ పేపర్లో పడ్డాయి? ఉత్తరాంధ్ర, డెక్కన్ చాట్లో జరిగింది. ఈనాడులో పడిందా? ఈనాడులో రేపు పడుతుంది అన్నారు సార్. అబ్బో రేపే పెడుతున్నారండి. నీ గురించి రాస్తున్నారా? ఈ రోజు మొత్తం పేపర్లన్నిటిలో వచ్చాయట మా ఆవిడ చెప్పి. ఎందుకు ఈ రోజు ఎందుకు వచ్చింది సందర్భంగా? నువ్వు ఈ మధ్యన ఏమైనా గెలిచావమ్మా? అదే మార్చ్ 13-14 గెలిచాను సార్. నేను మొన్నే వచ్చాను సార్ కేరళ వచ్చినప్పుడు నుండి. 18వ తారీఖు వచ్చాయి. కేరళలో గెలిచావు. కేరళలో గెలిచి వచ్చాక ఇక్కడ పేపర్లో వేసారు. ఓకేనమ్మా. ఇంటర్నేషనల్ లెవెల్ ఆడాను కదా, ఏ కంట్రీతో ఆడావు? అప్పుడు అమెరికాతో ఆడాను సార్. ఎక్కడ, ఏ సంవత్సరం? అది 2019 సార్. ఏంటి అప్పుడు స్టార్టింగ్లోనే అమెరికాతో ఆడేసావు? చాలా బ్రిలియంట్లాగా ఉన్నావు. మనం ప్రాక్టీస్ చేసిందే కరోనా టైంలో మొదలెట్టాను అన్నావు, అంతే కదా? మొదలెట్టుగానే అమెరికా ఫైట్ ఇచ్చి ఇంటర్నేషనల్ లెవెల్ గెలిపావు, అంతేనా? వెళ్ళాను సార్. చాలా తెలివైన దానిలాగా ఉన్నావు. బాగా చిన్నప్పుడు ఎప్పుడైనా చూసావు ఎవరైనా ఈ చెస్ ఆడడం ఏమైనా? మరి ఇంత తక్కువ టైంలో ఎలా గ్రాస్ప్ చేసావు? సార్ అని ఒక సార్ చాలా బాగా చెప్తారు. ఎవరమ్మా? వెంకటేష్ సార్. ఎక్కడ ఉంటారు అతను? అతను విజయనగరం వై జంక్షన్ ఆదర్శ్ నగర్ లో ఉండేవారు. ఇప్పుడు వేరే ఊరు వెళ్ళిపోయారు, పార్వతీపురంలో ఉంటున్నారు. సో ఇప్పుడు కోచింగ్ ఇవ్వడం కుదరట్లేదు ఆ సార్కి. అతను చాలా బాగా చెప్పేవారు నాకు, దానివల్ల అంత దూరం వెళ్ళగలిగాను నేను. మరి చదువులు ఎలా రాణిస్తున్నావు? మనం మార్కులు ఎలాగొస్తాయి? నేను ఈ వీడియో ఇంటర్వ్యూ చేయకముందు అడగలేదు నిన్ను. నువ్వు బాగా చదువుతాను ధైర్యంతో ఈ ప్రశ్న ఇప్పుడు వేసాను. ఎలా చదువుతున్నావు? మార్కులు ఎలాగొస్తున్నాయి? ఇప్పుడు 76% ఉంది. వెరీ గుడ్. సాధారణంగా చెస్ ఆడడం వాళ్ళకి మెమరీ పవర్ బాగుంటుంది, షార్ప్గా ఉంటారు, చదువులో కూడా బాగా రాణిస్తారంటారు. మరి చెస్ వల్ల నీ బ్రెయిన్ షార్ప్ అయినట్టుగా నువ్వేమైనా గమనించావా? ఎస్ సార్, బాగా అయింది సార్. చాలా అంటే బద్ధకం ఉండకపోవడం, యాక్టివ్గా ఉండడం, ఇవన్నీ జరుగుతాయి. అయితే నువ్వు పడుతున్న ఇబ్బందులు చెప్పమ్మా. ఇక్కడ చదువుకోవాలి, యువతలు చెస్ ఎప్పుడు నీకు కాంపిటీషన్స్ అవుతాయి నీకు తెలియదు. మళ్ళీ అప్పటికప్పుడే టికెట్లు కూడా ఇప్పటిదాకా ఎవరు ప్రొవైడ్ చేయట్లేదు. అంటే నువ్వు కాలేజీ తరపున వెళ్తే కాలేజీ వాళ్ళు చూసుకున్నారు, మరి ఇండివిజువల్కి వెళ్తే నువ్వే రిజర్వేషన్లు అన్నీ చేసుకోవాలి. నువ్వు పడుతున్న ఇబ్బందులు చెప్తే, ఎందుకంటే ఇది నీకు ఎవరు సహకరిస్తారని కాదు, ఇంకా కొత్తగా చెస్ నేర్చుకోవడానికి వచ్చేవాళ్ళు ముందుగానే గమనిస్తారు, ఈ చెస్లోకి వెళ్తే ఈ ఇబ్బందులు ఉంటాయి మనకని. వాళ్ళకి తెలియడానికి నువ్వు పడే ఇబ్బందులు ఫస్ట్ నుంచి స్టార్టింగ్ నుంచి ఈ రోజు వరకు అన్నీ ప్రతి స్టేజ్ టు స్టేజ్, స్టెప్ టు స్టెప్ సింపుల్గా చెప్పి అమ్మ నువ్వు పడుతున్న ఇబ్బందులు. చదువుని చెస్ని బ్యాలెన్స్ చేసుకోవాలి. కానీ చెస్ ఆడితే చదువు బాగా చదువుకుంటాం మనం. ఇంకా పై స్టేజ్కి వెళ్తాం అనమాట. చదువుకుంటే పర్సంటేజ్ పెరుగుతుంది, అంటే మంచి మార్క్స్ పాస్ అవుతాం. ఇబ్బందులు అంటే అమౌంట్ అయితే మనం పెట్టుకోవాలి. టికెట్స్ ఏమైనా రిజర్వేషన్స్ కానీ ఏదైనా వేరే స్టేట్కి వెళ్తే అక్కడ అమౌంట్ అంతా మనమే పెట్టుకోవాలి. ఫుడ్కి కానీ ఒకవేళ ఎవరైనా ఆర్గనైజర్స్ ఉండి ఫుడ్ పెట్టచ్చు, కానీ టికెట్స్ వాటికి అమౌంట్ ఇవ్వరు. ఒకవేళ స్కూల్ తరఫున కానీ కాలేజ్ తరఫున కానీ వెళ్తే దానికి అమౌంట్ ఇస్తారు. అలా అయితేనే అమౌంట్ ఇస్తారు. నీ కాలేజీలో కూడా అందరూ బాగా గుర్తింపు స్పెషల్గా ఉంటుందా? మిగతా వాళ్ళకన్నా మీ టీచర్స్ అంటే ఫ్రెండ్స్ కొంచెం నీకు రెస్పెక్ట్ ఇవ్వడం, నేను కొంచెం అందరూ వాళ్ళలో మనం కొంచెం డిఫరెంట్గా ఉంటాం. నువ్వు కాంపిటీషన్ తట్టుకోగలవమ్మా? అంటే ఇప్పుడు దాకా పోలేదని చెప్తున్నావు. సపోజ్ ఎప్పుడైనా గెలుపు ఓటంలో సహజం అనుకో, కానీ నువ్వు బాగానే గెలుస్తున్నావు. ఒకవేళ ఏదైనా ఎప్పుడైనా ఓటం వస్తే తట్టుకోగలవా? తట్టుకోలేవా? తట్టుకోగలను సార్. అంటే ఇంకా నువ్వు చూడలేదు తట్టుకోగలవా అన్నది. సపోజ్ ప్రతి వాళ్ళు గెలుద్దామని అనుకుంటారా? అయితే ఇప్పుడు మీ పాపది చెస్ గురించి మీరు పడుతున్న ఇబ్బందులు, మీకు మీ అమ్మాయి నుంచి మీరు ఏం కోరుకుంటున్నారు చెప్పండి. మనం కోరుకోవడానికి ఏముందండి, అందులో పడతాను. మరి అలాగే మధ్యకాలంలో ఉన్నాం, మధ్యకాల కుటుంబాలు మీకు తెలుసు కదా. అవునవును. ఇటు వెళ్ళేమో రాలేము, అలాగని పెట్టి అదిగా చదివించలేము. ఇద్దరు పిల్లలు. ఈ పాప పెద్ద, పాప పెద్ద. ఇంకొకరు పాప బాబా? బాబాయ్. బాబు ఏం చదువుతున్నాడు? 9 అండి. 9. తర్వాత మినీ
మినిస్టర్ గారు అది ఆగిపోయింది కదండి చెట్టు అప్పలైడ్ ఉన్నారు కదండి ఎంపీ ఆయన కూడా ఇవిడికి చెక్ ఇచ్చాడు. విజయనగరం పండుగలు ఆడించాడండి అలా కలిసేటి అప్పలాడి గారు కూడా అందరితో కలిసిపోతారు సామాన్యంగా. మన అదృష్టమే ఆ ఎంపీ గారు కానీ మినిస్టర్ గారు కానీ అలా కేడర్లో ఉన్నట్టు ఫీల్ అవ్వరు. మనం ఎందుకంటే నేను ఎప్పుడు కలవలేదు కానీ చూస్తుంటాం కదా మనం. కలిసేటి అప్పలాడి గారి దృష్టిలో కూడా పడ్డాం. సో కలిసేటి అప్పలాడి గారు సెంట్రల్ నుంచి నీకు సపోర్ట్ చేస్తారు. ఈ వీడియో ద్వారా నేను హామీ ఇస్తున్నాను, ఎందుకంటే మా కామన్ ఫ్రెండ్స్ ఉంటారు, వీడియో పంపిస్తాను. అలాగే కొండపల్లి శ్రీనివాస్ గారికి ఈ వీడియో అప్లోడ్ అవ్వగానే పంపించేస్తాను నేను. మా కామన్ ఫ్రెండ్స్ ఉంటారు, ఆ నెంబర్ నాకు అక్కర్లేదు, నాకు తెలియదు కానీ వెళ్ళిపోతాయి వీడియోలు. అయితే కొండపల్లి అప్పలనాయుడు గారిని మినిస్టర్ గారు స్టేట్ తరపున నీకు సపోర్ట్ చేస్తారు, కలిసేటి అప్పలనాయుడు గారు ఎంపీ గారు సెంట్రల్ తరపున నీకు సపోర్ట్ చేస్తారు. అలాగే నువ్వు బాగా డెవలప్ అయితే మన విజయనగరం జిల్లాకి చాలా మంచి పేరు వస్తుంది. నువ్వు ఇంకా మంచి కేడర్కి వెళ్ళాలని భావిస్తున్నాను. ముఖ్యంగా మీరిద్దరూ నాకు తెలియదు, మా వదిన గారు చలపల్లి శ్యామల గారు, నేను మీరు ఎవరో మామూలుగా వచ్చారేమో, మా అన్నయ్య క్లయింట్లు వస్తుంటారు కదా ఇప్పుడు, అలాగ అనుకున్నాను. కానీ ఇంత టాలెంట్ ఉన్న అమ్మాయి ఈరోజు నాకు ఎదురుపడ్డం, మా యూట్యూబ్ ఛానల్లో నీ అప్లోడ్ చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది. మీకు కూడా ధన్యవాదాలండి ఇంటర్వ్యూ ఇచ్చినందుకు. చాలా బాగా డెవలప్ అవ్వాలని. అలాగే ఇప్పుడు నువ్వు ఫోన్ నెంబర్లు చెప్పావు కదా, ఈ ఫోన్ నెంబర్లకి ఎవరైనా నీకు ఫోన్ నెంబర్ల ద్వారా ఆర్థికంగా సహకరిస్తారని ఆశిస్తున్నాను. సహకరించాలని అందరినీ కోరుకుంటున్నాను. ఉంటానమ్మా, బాయ్.